ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఉగాది పర్వదినాన నిరుద్యోగ యువకులకు ఒక అద్భుతమైన అవకాశం. ఏదైతే నారా లోకేష్ గారు యువగలంలో మాటిచ్చారో ప్రతి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పాదయాత్రలో ఆయన ప్రతి వర్గాన్ని ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. ఆ రోజు నిరుద్యోగ యువతకి ఒక భరోసా కల్పించడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. పండగలు తేదీ మారచ్చేమో కానీ ఏదైతే జాబ్ క్యాలెండర్ డేటు మేము ఇచ్చిన తేదీనే పెడతాం, మేము ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి కలగజేస్తామని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పి ఈరోజు ఆయనకు పాలాభిషేకం చేసి మా యువత రుణం తీర్చుకున్నాం. ఎందుకంటే ఆయన యువత భవిష్యత్తు ఎలా ఉండాలో, ఒక దేశ నిర్మాణం ఎలా ఉండాలో లోకేష్ బాబు గారికి చాలా చక్కగా తెలుసు. ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలగజేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఏ నిరుద్యోగి కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి మేము తెలుగు వాళ్ళం మీ రాష్ట్రంలో వచ్చి పనిచేస్తున్నామనే పేరు ఉండకూడదని చెప్పేసి మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కలగజేసేదానికి ఆయన ఈ 2 సంవత్సరాలు చేసిన కృషి జీవితంలో ఎప్పుడు నిరుద్యోగ యువత మర్చిపోలేరు. నిన్న చూసాం ఎస్వి యూనివర్సిటీలో భారీ ఎత్తున విద్యార్థులందరూ వచ్చి పాలాభిషేకం చేశారు. ఈరోజు మనం ప్రెస్ క్లబ్లో చేస్తున్నాం. ఆయన రుణం తీర్చుకునే రోజు యువతీ యువకులకు చాలా దగ్గరలోనే. ఎందుకంటే మీకు మీ చదువుకున్న కావాల్సిన అర్హత ఆయన కలగజేస్తున్నారు. ఈరోజు 10,000 చిలుకు పై చిలుకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఏ విధంగా అంటే వైసీపీ వాళ్ళ మారి కాదు, ఆల్రెడీ ఇచ్చిన జాబులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి చంకలు గుర్తుకునే బ్యాచ్ కాదు మాది. ఏదైతే ఇచ్చామో నిశ్చితం మే 15వ తేదీ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కలగజేస్తామని చెప్పాం. ఆగస్టు 15, 2026వ తేదీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాం. అదేవిధంగా సెప్టెంబర్ 15వ తేదీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా అక్టోబర్ 15వ తేదీ ఏదైతే డేట్లు ఇచ్చామో దాన్ని తూచా తప్పకుండా అదేవిధంగా వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కలగజేసి వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తు యువతకు చూపించేదానికి నారా లోకేష్ గారు నడుము బిగించారు. ఉద్యోగ అవకాశాలంటే ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకునేది కాదు. ఈరోజు కంపెనీలు తీసుకొస్తున్నాం. విదేశాలకు వెళ్ళి మన రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. పెట్టుబడులు తీసుకొచ్చి భారీ ఎత్తున తిరుపతిలో అయితే ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, హెల్త్ సిటీ వస్తుంది. ఆల్రెడీ విద్యార్థులకి ఇక్కడ చెప్పిన విధంగా ఉద్యోగ అవకాశాలు మేము పెట్టాం. సుమారు 20 కంపెనీలు తీసుకొచ్చి 500 మందికి ఉద్యోగాలు కలగజేసాం తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ పూనుకుంది. పండగలు అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట చెప్పారు, ఉగాది అంటే తెలుగు వాళ్ళకి చాలా గొప్ప పండగ. అదే రోజు నిరుద్యోగులు కూడా పండగ చేసుకోవాలి. మా జాబ్ క్యాలెండర్ వచ్చింది, మాకు బంగారు భవిష్యత్తు ఈ ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో మాకు ఉద్యోగాలు కలగజేస్తున్నారనే నమ్మకాన్ని ఏ విధంగా అయితే మేము గెలుచుకోగలిగామో వైసీపీ వాళ్ళు ఏ విధంగా అయితే మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, కేవలం వాళ్ళ కుటుంబానికే జాబులు పరిమితం చేసుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అయితే యువతకి కట్టుబడి ఉండాం, మీ భవిష్యత్తు కట్టుబడి ఉండాం. మేము నమ్మకానికి మరో పేరు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. చెప్పుకున్న విధంగా డేటు పరంగా మీకు ఉద్యోగాలు కలగజేసి ఇంకా వచ్చే సంవత్సరానికి కూడా నోటిఫికేషన్ ముందరే రెడీ చేసి మీ బంగారు భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మేమందరం తిరుపతి ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరూ కూడా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యువగలంలో ఏ విధంగా అయితే మీరు కష్టాలు చూశారో ఆ కష్టాల్ని ఎదురీడి మీరు నాయకుడిగా ఎదిగారు. అదేవిధంగా ఈరోజు ప్రతి కార్యకర్తని, ప్రతి నిరుద్యోగిని ఈరోజు వాళ్ళ బంగారు బాటలు మీరు వేస్తున్నందుకు తిరుపతి వాసులుగా ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.